ఇంకా అతి తక్కువ సమయం, సుమారు 40 గంటల్లో ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి. ఎన్నాళ్ళుగానో మనం బిగబెట్టుకొని ఎప్పుడు వదిలిద్దామా ఈ రాష్ట్రానికి పట్టిన ఈ దరిద్రాన్ని అని చెప్పి మనం ఎంతగానో కష్టాలన్నీ పంటి బిగువని పెట్టుకొని వేచి చూస్తున్నాం. ఇప్పుడు అందరికీ ఎప్పుడు సోమవారం తెల్లారుతుందా, ఎప్పుడు ఆ లైన్లో నుంచుని కసి తీర గతంలో మనం చేసిన పాపాన్ని తుడి చేసుకుందాం అంటే, ఇప్పుడు గంగా నదిలో మునిగితే పాపాలన్నీ పోతాయంటారు. అలాగా గతంలో ఎంతోమంది తప్పు చేశారు. ఆ చేసిన తప్పుని కడుక్కోవాలి అంటే ఇప్పుడు గతంలో ఏ తప్పు అయితే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి చేశారో వాళ్ళలో ఎందరో పశ్చాత్తాపంతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ స్థానాల్లో సైకిలే పోటీ చేస్తుంది. 144 స్థానాల్లో సైకిల్కి, 21 స్థానాల్లో గాజు గ్లాస్కి, ఒక 10 స్థానాల్లో కమలానికి, అలాగే పార్లమెంట్లో కూడా ఎక్కడ ఎవరు పోటీ చేస్తే కూటమిలో ఫ్యాన్ అప్పండి, ఎక్కడ కూటమిలో ఎవరు పోటీ చేస్తున్నారో ఆ స్థానాలకి ఓటు వేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదొక ఈరోజు 4 గంటలకు అందరూ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపిచ్చారు. ఒక డ్రకోనియన్ చట్టాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. 6 నెలలుగా నేను నా రచ్చబండలో దీని గురించి రచ్చ చేస్తూనే ఉన్నా. అమల్లోకి రాదు, ఆపుతాడని అనుకున్నా. మరి మొన్న అమల్లోకి వచ్చాక ఆ అగ్గి గట్టిగా రాజుకుంది. ఎంత దారుణం అంటే, ఆ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే చట్టం, మీ ఆస్తికి మీరు యజమాని కాదు, మీ ఆస్తికి యజమాని. జనరల్గా యజమాని దగ్గర ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఉంటాయి. మీరు ఎవరన్నా ఎక్కడన్నా అప్పు చేశారనుకోండి బ్యాంకులో, అంతే కదా, జెరాక్స్ కాపీ ఇస్తానండి బ్యాంకర్ గారు, ఇది మీరు పెట్టుకోండి అంటే జెరాక్స్ కాపీ పెట్టుకుంటాడా? పెట్టుకోడు కదా. మరి మీరు అప్పు తీసుకుంటే డాక్యుమెంట్ కావాలని బ్యాంకర్ అడిగినప్పుడు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ జగ్గడ పెట్టుకుంటాడు, నా దగ్గర పెట్టుకుంటానంటే ఎలా ఒప్పుకుంటాం మనం? అంత బుద్ధి లేని పెదవాళ్ళలాగా ఉన్నావా? అంటే మన ఒరిజినల్ ఏమో ప్రభుత్వం అట్టి పెట్టుకుంటుందా, మనకేమో ఎందుకు పనికిరాని జెరాక్స్ కాపీ ఇస్తాడా? ఎలా నమ్ముతారు కలెక్టర్ ఆఫీసుల్ని? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న టైటిల్స్ ప్రస్తుతానికి మన ప్రైవేట్ వాళ్ళ టైటిల్స్ అతని దగ్గర లేవు. కలెక్టర్ ఆఫీసులు, తాలూకా ఆఫీసులు, తహసీల్దార్లు, ఈ బిల్డింగ్లు ఉంటే విశాఖపట్నంలో మందు మీద డబ్బు రేజ్ చేస్తూ వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ ఆల్రెడీ తాకట్టెట్టేశాడు. వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ తాకట్టెట్టేసినోడు వైజాగ్ని క్యాపిటల్ చేస్తాడంట. అంటే అసలు ఎంత ఎర్రిపప్పులు అనుకుంటున్నాడు అసలు మనల్ని. ఎవరు నమ్ముతారో? అందుకే వైజాగ్ వాళ్ళు నమ్మట్లేదు. కలెక్టర్ ఆఫీస్ తాకట్టెడతా అంట, అద్భుతమైన రాజధాని కడతా అంట, అతను ఉండటానికి మటుకు 500 కోట్లు ఎట్టి వాళ్ళకి సమాధానం చెప్పు. కలెక్టర్ తాకట్టెట్టావు, తహసీల్దార్ ఆఫీస్ ఎత్తు తాకట్టెట్టావు, ఎన్నిటికీ సమాధానం చెప్పు. సో ఇప్పుడు మన డాక్యుమెంట్లకి జెరాక్స్ కాపీలు ఇచ్చేలాగా అసలు సోషల్ మీడియాలో ఇందాక సినిమా చూసా.
సినిమా అంటే ఒక 2 minutes రియలిస్టిక్, అంటే 24 గంటలు అవ్వదు కానీ బట్ రియలిస్టిక్. ఏంటది? ఎవరో తిరుపతి వెళ్తారు, ఇంటికి తాళాలు వేసుకుని నీట్గా వెనక్కి వచ్చేటప్పటికి ఆ ఇంట్లో ఎవడో ఉంటాడు వైఎస్ఆర్ కండువా వేసుకుని. ఏంటంటే ఇల్లు నాకు జగన్ ఇచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో నీ డాక్యుమెంట్ జగన్ దగ్గర ఉంది, అది మాకు ట్రాన్స్ఫర్ చేశాడు జగను అంటాడు. ఏడుసాడు ఆడేవాడు ట్రాన్స్ఫర్ చేయడానికి. అసలు 4 ఇళ్ళు ఉన్నారు పక్కన, నీకు నేను ప్రూవ్ చేస్తాను ఇది నా ఇల్లే అని అంటే 4 ఇళ్లలోంచి కండువాలు వేసుకుని వస్తారు. వీళ్ళు ఏదో లబోదీపమంట మరి చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటే మరి ఆయన జీవో ఇచ్చి రద్దు చేస్తాడనమాట. ఇప్పుడు అది నిజంగా జరగబోతోంది అతి త్వరలో. ఈరోజు మా అధినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు మేము కూడా మా నియోజకవర్గంలో చాలా చోట్ల అన్ని గ్రామాల్లోనూ చేస్తున్నాం. అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ చెత్త, ఈ పిచ్చి జీవోని, దానికి మళ్ళీ ఏదో కలరింగ్ భారతీయ జనతా పార్టీ చెప్పిందండి. భారతీయ జనతా పార్టీ చెప్తే 18 రాష్ట్రాల్లో ఎందుకు చేయట్లా భారతీయ జనతా పార్టీ? అసలు వాళ్ళు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసింది ఏంటి? అంటే ఒరిజినల్ నీ దగ్గర పెట్టేసుకుని జెరాక్స్లు ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందా? ఏం మాట్లాడతారు? ఒకసారి ఇది ఫోకస్ చేయ బాబు. ఇది ఆ చెత్త జీవో, ఇది మీకు నెట్లో దొరుకుతుంది. ఏ అసెంబ్లీకి అసెంబ్లీ ఇక్కడ నేను ఇచ్చినట్టే ఇలాగ జెరాక్స్ కాపీలు అన్ని గ్రామాలకి, మాకు 74 గ్రామాలు అన్నిటికి పంపించాం ఈ జీవోని. అలాగే ఏదో ఒక ఆస్తికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు ఇంకా మన దగ్గర ఉన్నాయి కాబట్టి, ఈ పిచ్చోడి శాసనాలు ఇంకా అమల్లోకి రాలేదు కాబట్టి, ఒక డాక్యుమెంట్కి జెరాక్స్ కాపీ తీసి, అంటే రేపు జగన్ మనకి ఇవ్వబోయే కాపీ లాంటిది అనమాట, అది తీసి ఒరిజినల్ మటుకు భద్రంగా ఉంచుకొని ఈ జీవోని, ఒక ఆస్తి నకలు పత్రాన్ని కాల్చేయండి, ఇలా పెట్టి కాల్చేయండి. అలా కాలిపోతూ ఉండాలి. మనకి జూన్ 5, జూన్ 4 రిజల్ట్ వస్తుంది. 3-4 రోజుల్లో మంచి ముహూర్తం చూసుకుని అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రమాణ స్వీకారం జరిగిన కొద్ది గంటల్లోనే శాశ్వతంగా మనకి ఈ జీవో నుంచి రక్షణ వస్తుంది. మన ఆస్తి, మన తాతలు తండ్రులు మనకిచ్చిన ఆస్తి, మన కొడుకులు మనవళ్ళకి మనవరాళ్ళకి ఇవ్వాలి అనుకున్న ఆస్తి మన దగ్గరే ఉంటుంది. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసు, విశాఖపట్నం తాలూకా ఆఫీసు తాకట్టెట్టినట్టు కొన్ని పార్కులు కూడా పెట్టేశాడని తెలిసింది. మరి తాకట్టెట్టేసినట్టు మన ఆస్తులు కూడా తాకట్టు పెట్టి డబ్బులు లేపడానికి వేసిన ఈ కుతంత్రం కోసం తెచ్చిన ఈ రాజశాసనాన్ని, అంటే ఈ రాజపత్రాన్ని మనం తగలబెట్టి, ఈ తగలబెట్టినందువల్ల ఏంటంటే ప్రజల్లో కూడా ఒక రకమైన చైతన్యం వస్తుంది. ప్రజలందరికీ కూడా ఇది ఎంత పనికిరాందో తెలుస్తుంది. పాపం దీని గురించి ఏదో గొప్పగా చెప్పడానికి పెద్దలు పెద్దిరెడ్డి గారు, పచ్చా సత్యబాబు గారు కూడా తాపత్రయపడుతున్నారు. లేదు మేము ఖచ్చితంగా అమలు చేస్తాం, అది మంచిదే అని చెప్పి పిచ్చి మాటలు చెప్తున్నారు. ఒరిజినల్ నీ దగ్గర ఉంది, జెరాక్స్ కాపీ నాకు ఇచ్చి నువ్వు మంచిదంటే ఎవరు నమ్ముతారా? అందులోనూ అసలు డిస్ప్యూట్ ఉందంటే డిస్ప్యూట్ రెజల్యూషన్కి పులివెందులో ఉన్న రెడ్డిని అందరినీ తీసుకొచ్చి వేసేయచ్చు. అంత పవర్ పెట్టుకున్నారు. అసలు లోవర్ కోర్ట్స్కి వెళ్ళటానికే లేదు, ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి. ఇలాగా అతి దారుణంగా ప్రతి లైను కూడా ఎలాగ ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టచ్చో దానికి దారుణమైన స్కెచ్ వేసుకుని పథక రచన చేసినట్టుగానే ఈ జీవో కాపీ ఎంత విస్తృతమైన కాపీ అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే చదివితే వెన్నులోంచి చలిపడుతుంది. 45 పేజీలు, ఇది మొదటి పేజీ, ఇది ఆఖరి పేజీ.
45 పేజీలు. ఈ 45 పేజీల ఆర్డర్ది జీవో. మరి దీన్ని ముందుగా మనం కాల్చి మన యొక్క తీవ్ర నిరసనని, మన ఆస్తి మీద మనకున్న హక్కుని మనం కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా తీవ్ర నిరసనని, ఈ జీవోని, ఒక జెరాక్స్ కాపీ ఆఫ్ సమ్ డాక్యుమెంట్ని తగలేసి, ఎందుకంటే వాడిచ్చే, ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచ్చే ఆ జెరాక్స్ కాపీ ఇప్పుడు మనం తగలబెట్టే జెరాక్స్ కాపీతో సమానం అన్న ఆ భావన ప్రజలందరికీ కూడా తెలియాలి. ఎందుకంటే ఇంకా నిరక్షరాస్యత మనలో ఉంది. ప్రజలు తెలివైన వాళ్ళే, కానీ నిరక్షరాస్యత ఇంకా ఎంతో కొంత ఉన్న కారణంగా మనమందరం కూడా, ఈ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, అమ్మ జగన్మోహన్ రెడ్డి వస్తే నీ ఇల్లు ఎవరికో తాకట్టెడతాడమ్మా, నీ ఇల్లు కాదు అని చెప్పి స్పష్టంగా ఉంటుందో లేదో ఎవరో చెప్పలేడు, గ్యారంటీ లేదు. సో అది స్పష్టంగా అందరికీ చెప్పి ఈ రాక్షస చట్టాల నుంచి ప్రజల్ని బయటపడేవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి నేను 4 గంటల తర్వాత నా నియోజకవర్గంలో తగలబెట్టి సోషల్ మీడియాలో షేర్ చేస్తాను. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్స్లో ఈ చీకటి జీవోని తగలబెట్టి మనం అందరికీ కూడా 5 గంటల లోపు వెళ్ళిపోవాలి మెసేజ్లు. ఎందుకంటే 5 గంటల తర్వాత మనం సోషల్ మీడియాలో ఎటువంటి ఎవరికి ఓటేయమని అడగకూడదు, ఎటువంటి మెసేజ్లు ఇవ్వకూడదు. కాబట్టి 5 గంటల లోపు ఈ తీవ్ర నిరసన తెలియజేసి మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒరిజినల్స్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, డూప్లికేట్స్ కావాలంటే డూప్లికేట్ నాయకుడైన జగన్మోహన్ రెడ్డికి మీరు ఓటేసుకోవచ్చు. అదర్వైజ్ కూటమికి, అంటే కూటమిలో ఎక్కువ స్థానాలు పోటీ చేసే చంద్రబాబు నాయుడు గారు, సరే కూటమి తర్వాత అంతా ఒకటే, ఎవరైనా స్థానాలు పోటీ చేసినా, సో కూటమికి ఓటేయండి. అత్యధిక స్థానాలు, నేను 175 అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి అన్నాడని నేను అన్నాను. బట్ అత్యధిక స్థానాలు, చరిత్రలో ఎన్నడూ రానన్ని స్థానాలు మీరు ఈ కూటమికి ఇచ్చి, మరి అక్కడ కేంద్రం సపోర్ట్ కూడా ఫుల్గా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరలా చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నిర్మించుకుందాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి, అంటే మా పార్టీ అధ్యక్షుడు అని చెప్పి నేనేదో పొగుడుతున్నానని చెప్పి అనుకోవద్దు. నిన్న మా ఊర్లో మీటింగ్ అయింది, మిట్ట మధ్యాహ్నం. అప్పటికే ఆయన రావడం ఆలస్యమైంది, అయినా జనం వేచి ఉన్నారు. మండు టెండలో 25 నిమిషాల్లో వెళ్ళిపోవాలి, ఇంకా 4 ప్రోగ్రాంలు ఉన్నాయని కూడా ఉన్నప్పటికీ మరి ఆయన ఓపికగా 40 నిమిషాల సమయం ఆయన కేటాయించి మాట్లాడటం జరిగింది. నేను చెప్పిన గ్రామ సమస్యలన్నీ కూడా చాలా స్పష్టంగా మళ్ళీ ఆయన పేర్కొని, RRR చెప్పినవన్నీ కూడా నేను విన్నాను, తప్పకుండా అవన్నీ చేస్తాను అని కూడా చెప్పారు. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది, ఇక్కడ ఎండ, ఇక్కడి నుంచి ఏలూరు వెళ్ళేటప్పటికి విపరీతమైన, అదే గన్నవరం వెళ్ళేటప్పటికి విపరీతమైన వాన. ఎందుకంటే వాతావరణంలో మార్పులు మీరు చూస్తున్నారు. అక్కడ కూడా గొడుగు వేసుకుని మళ్ళీ అక్కడి నుంచి ఇంకో జిల్లా. అసలు ఏంటి ఆ వయసు అనేది ఇట్స్ ఓన్లీ ఏ నెంబర్. మనకు డిటర్మినేషన్ ఉంటే మరి సాధించలేనిది ఏమీ లేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పుకోవాలి. ఈ వయసులో అంత కష్టపడవలసిన అవసరం లేదు. 60 ఏళ్ళకే పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు కొందరికి 50 సంవత్సరాలకు కూడా మరి పెన్షన్లు ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే వృత్తి పని వారు
వాళ్ళ వృత్తిలో పని పని చేసి చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి వారికి వెసులుబాటుగా ప్రపోజ్ చేయడం జరిగింది. మరి ఈయన 75 సంవత్సరాల లేత వయసులో ఎండనక వాననక అని చెప్పి ఏదో సింబాలిక్గా అంటాం తప్ప, మరి ఇక్కడ మండుటెండ, అదే రోజు ఇంకో పక్క వాన, రాత్రి లేదు పగలు లేదు. అసలు ఏంటిరా ఈ మనిషి, ఎవరి కోసం ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడు అంటే, సర్వనాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి బారి నుంచి ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడటం కోసం ఆయన పట్టుదలగా ఇంత కష్టపడుతున్నారు. అంతగా కష్టపడే నాయకుడిని, ఆ నాయకుడు నాకు తెలిసి సమకాలీన రాజకీయాల్లో అయితే లేరు, అంతగా కష్టపడేవాళ్ళు. మరి ఇప్పుడు అటువంటి నాయకుడు మనకు చాలా అవసరం. ఆయన్ని మనం ముందు గౌరవించాలి అంటే అత్యధిక చరిత్రలో రాని స్థానాలు మనం ఆయనకి ఇచ్చి గౌరవించి, ఇప్పుడు మీరు చాకరీ చేయండి సార్, మా కోసం బాగు చేయండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయండి, మనందరం కూడా ఆయన కృషిలో భాగస్వాములు అవుదాం, ఆయనకి హెల్పింగ్ హ్యాండ్గా ఉందాం. ఆయన అమరావతిని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి, పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. ఏది ఒకదాని తర్వాత ఒకటంటే కుదరదు, అన్నీ ఒకేసారి మొదలుపెట్టి మనం కంప్లీట్ చేయాలి అంటే అది ఒకటి వల్ల సాధ్యమయ్యే పని కాదు. మనందరి సహకారం కావాలి డెఫినెట్గా. మరి పోలవరం అంటే మా పక్కన అమరావతి, పోలవరం పరిశ్రమలు తీసుకురావటం, ఉద్యోగాల రూపకల్పన, ఖచ్చితంగా దీని మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సైన్యాధిపతుల్లా పనిచేసి ఆయన ఉక్కు సంకల్పాన్ని త్వరితగతిన నెరవేర్చాలి అనే సంకల్పం తీసుకుందాం. నేను ఆయన విజన్ మీద నాకు క్లారిటీ ఉంది. ఆయన విజన్ని ప్రజలకు ఫాస్ట్గా బెనిఫిట్ అందజేసేలాగా ఆయన కష్టం చూసిన తర్వాత, మరి ఆయనకన్నా 15 ఏళ్ళు చిన్నవాడిని, నేను 14 ఏళ్ళు చిన్నవాడిని, మనం ఎంత కష్టపడాలి అనేది ఒక బాధ్యతగా నిన్న ప్రత్యక్షంగా ఆయన చూసిన తర్వాత నాకు అనిపించిన మాటలు. సరే, ఇంకా మాట్లాడితే మరి ఎక్కువగా ఓడిని అనుకుంటారు. ఇప్పుడు నేను చూసిన నిజం వరకే. ఇక ఈ రాక్షసుని తుదముట్టించడంలో రాజకీయంగా మరి పవన్ కళ్యాణ్ గారి ఆయన త్యాగం అసామాన్యం. సాటి కులస్తులు ఎంతగానో ఈయన్ని పక్కోడు మాయలో పడి, ఆ జగన్ మాయలో పడి రకరకాలుగా వేధించి ఆయన స్వకులంలోనే చిచ్చులు పెట్టేలా చేసి మరి ఆయన్ని కొందరవాడుగా చూపెట్టాలి అని అనుకున్నారు. వాళ్ళ ట్రూ కలర్స్ బయటకు వచ్చినాయి. మొత్తం ఆయన సామాజిక వర్గమే కాదు, ఇవాళ ఎన్నో సామాజిక వర్గాలు, ఎందరో బీసీ వర్గాలు ఆయన్ని టోటల్గా ఓన్ చేసుకున్నాయి. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 2.5 ఏళ్ళుగా రాజకీయం ఈ రాక్షసుని అంతమొందించాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా కలవాలి అని. అలాగే మరి అన్యాయంగా సరే నన్ను ఏదో ముందు జైల్లో పెట్టాడు, జైల్లో పెట్టే ముందు సాగొట్టాడు, చంపాలనుకున్నాడు, ఆ పోలీసు వాళ్ళు చంపలేదు, జైల్లో లేపాలనుకున్నాడు. సరే, నా అదృష్టం, చంద్రబాబు నాయుడు గారి కృషి, వెంకటేశ్వర దయ, ఈ 3 కలగలిపి మరి నేను ప్రాణాలతో బయటపడ్డా. మరి ఆ తర్వాత సరే అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర, ఇవే కాకుండా ఇక డైరెక్ట్గా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే మరి జైల్లో పెట్టి అక్కడున్న కమోడ్ ఉంటే ఆ కమోడ్ తీసేసి ఇండియన్ టాయిలెట్ పెట్టి, ఎవడని ఇండియన్ టాయిలెట్ తీసి వెస్ట్రన్ టాయిలెట్ పెడతారు. మరి ఆయనకి ఆ వయసులో ఉన్న వెస్ట్రన్ కమోడ్ని తీసి ఇండియన్ కమోడ్ పెట్టి దోవలు మరింతగా అక్కడ అభివృద్ధి అయ్యేలాగా చూసి, టేబుల్ లేకుండా, మంచం లేకుండా నేల మీద పడుకోమని మరి ఒక టెర్రరిస్ట్ ఖైదీకి పెట్టినన్ని కష్టాలు మరి ఆ మహానుభావుడికి పెట్టాలని చెప్పి మరి చూశారు.
ఆయన మన గతంలో చెప్పుకోవాలా. మొన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, ఎంత దారుణం. అటువంటి వ్యక్తికి, రాష్ట్ర ప్రజలకు 14 సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తికి ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్, ఒక ఎంపీగా నన్ను ఎంత దారుణంగా ట్రీట్ చేశాడు. అంతకంటే దారుణంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని కేవలం కక్షతో అలా ట్రీట్ చేసిన వాడిని మనిషి అనాలా, మృగం అనాలా, జగన్ అనాలా, ఏమనాలి? మరి అటువంటి వ్యక్తిని, అటువంటి రాక్షసుని మనం సమిష్టిగా ఎదుర్కొని ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించాలి అని ఒకే ఒక సంకల్పంతో తన స్వలాభాన్ని, రాజకీయ ఆపేక్షల్ని అన్నీ కూడా ప్రజల కోసం పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇది విజయవంతం అవ్వాలి అంటే మనకి కేంద్రం సహకారం కూడా అవసరం. మరి కేంద్రం సహకారం అంటే అక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ. కొన్ని అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఏమో జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు ఎక్కువ ఉన్నారు అని అపోహలు ఉన్నాయి, కలుస్తారో లేదో అని. అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని, గతంలో నా ప్రయత్నాలు నేను చేశాను, బట్ అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకుని మన ముగ్గురు కలవాలి అని ఈ జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి మనం అద్భుతమైన విజయాన్ని సాధిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఆ రాక్షసుని రాజకీయంగా అంతమొందించే దిశగా ఒక అద్భుత విజయానికి ఒక క్యాటలిస్ట్గా మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటూ ఎంత చెప్పుకున్నా తక్కువే. అంకురార్పణ, జస్ట్ థాట్గా 2.5 సంవత్సరాలుగా నేను చెప్తున్నా. నాది ఆలోచన, కొంత కృషి. పవన్ కళ్యాణ్ గారిది మ్యాక్సిమం కృషి, చంద్రబాబు నాయుడు గారి సంకల్ప దీక్ష, ఇవన్నీ కలగలిపి ఈ కూటమి ఈరోజు అత్యద్భుతమైన విజయాన్ని సాధించే దిశగా ముందుకు వెళ్తాంది. బట్ ఈ ముగ్గురి సంకల్పం సరిపోదు. ఈ ముగ్గురికి మనందరి సంకల్పం కూడా, ప్రతి ఓటరు సంకల్పం కూడా కలవాలి. మనం ఈరోజు ఈ కాగితాలు తగలబెట్టిన తర్వాత మీరు మీ బంధుమిత్రులు అందరితోటి మాట్లాడుకుని ఒక అత్యద్భుతమైన విజయాన్ని మనం అందించి ఈ నాయకులకి మనం కోరుకుంటున్నది ఏమిటి? మీ దగ్గర నుంచి ఎందుకు మేము మీకు ఇంత సపోర్ట్ చేసాం, మీరు రాత్రి పగలు పనిచేయండి, జగన్మోహన్ రెడ్డి లాగా కొంపలో కూర్చుంటున్నారు, ఒక్కసారి అసలు బయటకు వచ్చిన పాపాన పాల వస్తే చెట్లు నరుకుడు, ఏ రకరకాల విన్యాసాలు తప్ప ఏనాడు ప్రజల్లోకి రాని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బట్ మనం మన సంకల్ప బలాన్ని చూపెట్టి మీరందరూ పని చేయండి. పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తారు, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరుంటే వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు, నేను పనిచేస్తాను, అందరూ పనిచేస్తారు. అందరితో పని చేయించాలి అంటే మీ విశ్వాసం మా మీద చూపెడితే అది నాయకుల్లో భయం పెంచుతుంది. ఎంత విశ్వాసం చూపెడుతున్నారు, మనం వారి అంచనాలను అందుకోకపోతే దెబ్బతింటామన్న ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక భయంతో కూడిన ఇన్స్పిరేషన్ని మా అందరికీ ఇవ్వాలి. అంటే మీరు సరే ఒకటి అలా కొంత వేరియస్ ఫ్యాక్టర్స్, మత ప్రాతిపదిక కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, అన్ని ఓట్లు రావు, కానీ అందరినీ గెలిపించవలసిన బాధ్యత, రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోకపోతే పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ చంద్రబాబు గారి కృషికి కానీ ఆయన పడిన కష్టానికి గెలుపు ఖచ్చితంగా ఉంటుంది, అసలు ఏం డౌట్ లేదు. ప్రభుత్వం ఫామ్ చేస్తారు, కానీ అది సరిపోదు. అత్యధిక స్థానాలు ఇచ్చి బాధ్యతను మరింత పెంచండి. ఉట్టి గెలుపు కాదు, ఒక గొప్ప గెలుపుని అందించి బాధ్యతలు పెట్టండి, నాయకుల మీద పని చేయించుకోండి. ఇక సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్లో ఎక్కువగా చూస్తున్నాం.
సరే రూల్స్ ఉన్నాయి, మనం ఏం పెట్టినా తెల్లారితే పీకేస్తున్నారు, వాలంటీర్లు కూడా వచ్చి పీకేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా ఏదో లూప్ హోల్ పెట్టుకున్నాడు, ఎవరింట్లోనే పెట్టాను అంటున్నాడు, ఇంటి బయటే పెడుతున్నాడు, పర్మిషన్ ఉందంటున్నారు. సిద్ధం. తీరా చూస్తే ఏంటి, మొన్న తెలిసింది షర్మిల చెప్పిన తర్వాత పారిపోవటానికి సిద్ధం, విదేశాలకు పారిపోవటానికి సిద్ధం. మీరు చూడండి, 1వ తారీఖు వస్తానన్నాడు, ఆయన రాడు, ఇంట్లో బాగాలేదంటాడు. రిజల్ట్ చూసిన తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడికి రాడు అని ఊరంతా అనుకుంటున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇవాళ వారి చెల్లి, చిన్నాయన కూతురు, వారి పిన్ని, సరే తల్లి అయితే విదేశాలు, స్వయంగా వారి చిన్నాయన భార్య, వీళ్ళందరూ కూడా ఏమంటున్నారు? ఒకే ఒక్క మాట. అందరూ ఇప్పుడు నాకు ఆఖరి నిమిషంలో నేను ఎంపీ కానందువల్ల చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు. చివరిలో మీ అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఎంతోమంది అభిమానులు ఎంత గొడవ చేశారో కూడా నాకు తెలుసు. సమయం తక్కువ ఉంది కాబట్టి నా తరపున నా భార్య, నా కుమార్తె, నా కుమారుడు అందరూ కూడా కలిసి పనిచేసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు, తల్లి విదేశాలు, గతంలో చెల్లె అసలు వీళ్ళు హంతకులకు సపోర్ట్ చేస్తున్నట్టు, అంటే డైరెక్ట్గా హంతకుడు అంటానికి కొంచెం మొహాట పడుతున్నట్టున్నారు. ఎందుకంటే సిబిఐ ఛార్జ్షీట్లో ఏముందో అదే మాట్లాడుతున్నారు, అంతకుమించి మాట్లాడకూడదు కాబట్టి. బట్ హంతకులకి మద్దతు ఇస్తున్నాడు, ఇదే మనిషి. బాబాయ్ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, ఇదే మనిషి అని వాళ్ళు అంటున్నారు. అంటే అతనికి గతంలో సపోర్ట్ చేసిన తల్లి, చెల్లి ఎవరూ లేరు. నా ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే, నీకోసం నీ కోటేమని చెప్పడానికి నీ వాళ్ళే నీకు లేరు. జగన్ ఎంత పోగొట్టుకున్నావో నువ్వు అర్థం చేసుకో. నీ విలువేంటి? డబ్బులు ఇచ్చి ఎన్ని ఓట్లు కొనుక్కుంటావు, ఎందరు మనసులు గెలుచుకుంటావు ఈ 4 రోజుల సమయంలో? అంటే నీకు ఓటేమని అడగటానికి ప్రతి వారికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు ఓటేయడానికి, నీకే లేరు. అంటే ఒక మనిషిగా నువ్వు ఓడిపోయావు. సో మనిషిగా ఓడిపోయాను నీకు ఏమో ఆలోచించుకో. నువ్వు నాకన్నా చిన్నవాడు కాబట్టి, వయసులో చాలా చిన్నవాడు కాబట్టి చెప్తున్నా, అసలు ఆలోచించుకో. నీ జీవితంలో నీ వాళ్ళు ఎవరో నీతోటి లేకుండా నిన్ను ఓడించండి అని చెప్పి నీ సొంత చెల్లి ఏం మాట్లాడితే ఏమవుతుందని మాట్లాడకుండా వెళ్ళిపోయిన నీ తల్లి, నీ సొంత పిన తండ్రి, భార్య, కూతురు కూడా నిన్ను ఓడించు అంటే ఒక వ్యక్తిగా ఐ పిటి యూ మిస్టర్ జగన్, ఐ పిటి యూ. ఒక మనిషిగా నువ్వు ఓడిపోయావు, ఒక మనిషిగా నువ్వు చచ్చిపోయావు. ఇప్పటికైనా మారగలిగితే మారు. నన్ను ఎవరు పంపించారు నడవమని అని అడిగింది నీ చెల్లెళ్ళు. జైల్లో ఉన్నప్పుడు నువ్వు అడిగితే కదా నేను నీ తరపున పాదయాత్ర చేసింది. రాజకీయాల్లో నువ్వే ఉండాలా, ఇంకెవరో ఉండకూడదు అనుకున్నప్పుడు నన్నెందుకు పాదయాత్ర చేయమన్నావు? మళ్ళీ 19 ఎలక్షన్స్లో కూడా మరి నన్నెందుకు ఊరూరా తిప్పావు అని ఆవిడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలవా జగన్? నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నీ తల్లి, నీ చెల్లి వీళ్ళందరూ రోడ్డు ఎక్కారు, బంజారా హిల్స్ రోడ్డు మీద కూర్చుని ఏడ్చారు. ఇప్పుడు ఏరాలు ఓడిపోయావు జగన్, ఓడిపోయావు. మనిషిగా నువ్వు చచ్చిపోయావు, నువ్వు జీవచ్ఛవా. నువ్వు ఇప్పుడు నీ చెల్లెలకు సమాధానం చెప్పు. ప్రజలకు ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నీ విధ్వంసం అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా ఎన్నుకోవడానికి డిసైడ్ అయిపోయారు.
డెఫినెట్గా మీ దరిద్రం వదిలిపోయింది. కానీ రేపు ఓడిపోయిన తర్వాత అన్న మనిషిగా బ్రతకడానికి ప్రయత్నించు అని ఎంతో మీ తండ్రి గారి స్నేహితుడిగా, ఒకప్పుడు నిన్ను ప్రేమించిన నిర్భాగ్యుడిగా నీకు చెప్తున్నా, మారగలిగితే మారు. మరొకసారి ముగించే ముందు దయచేసి రేపు ఎల్లుండు మీ ఓటు అసెంబ్లీకి, సైకిల్ పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ, పుష్పం ఉంటే పుష్పం, సైకిల్ ఉంటే సైకిల్, గాజు గ్లాస్ ఉంటే గాజు గ్లాస్. ఎంపీ వరకు వేరే గాజు గ్లాస్ కనపడదు, అంతవరకు చిన్న వెసులుబాటు ఇచ్చారు మహానుభావులు. తర్వాత అసెంబ్లీకి సేమ్. ఇక స్పెసిఫిక్గా నా ఓటు కూడా నేను మళ్ళీ 5 తర్వాత అడగడానికి లేదు కాబట్టి నాకు నా బ్యాలెట్లో పార్లమెంట్ అయిన తర్వాత అసెంబ్లీ బ్యాలెట్లో నంబర్ 1 ఫస్ట్ ప్లేస్లో నా ఫేసు సైకిల్ గుర్తు ఉంటుంది. సైకిల్ గుర్తుకి ఓటేయండి. చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసినట్టే, ఆయన ఫోటో అక్కడ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, కూటమి నాయకత్వాన్ని గట్టిగా బలపరచమని మరొక్కసారి వేడుకుంటూ, మళ్ళీ పోలింగ్ అయ్యేదాకా మళ్ళీ మీడియా ముందుకు రాకూడదు కాబట్టి ఒక 36 గంటల తర్వాత మళ్ళీ మీడియాలో కలుద్దాం. జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్, జై నరేంద్ర మోడీ. అప్పుడు